హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సొంత ఇంట్లోనే ఆయనకు ఓట్లు పడే పరిస్థితి లేకపోగా వారే అభ్యర్థులుగా నిలబడే అవకాశం కనిపిస్తోంది. హత్యకు గురైన వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి కుమార్తె జగన్ రాజకీయాన్ని సవాల్ చేస్తున్నారు. తన తండ్రిని ఘోరంగా హత్య చేసిన నిందితుల్ని కాపాడుతున్నందున రాజకీయంగా తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. కడప ఎంపీ బరిలో దిగబోతున్నారు. వైఎస్ సునీత ఢిల్లీ ప్రెస్ మీట్ సారాంశం అదే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు 2019 ఎన్నికల సమయంలో కీలక అంశంగా ఉంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో హత్య జరిగింది. అప్పటికే చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లను కూడా ఈసీ బదిలీ చేసింది. కడప ఎస్పీని కూడా మార్చేశారు. దీంతో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నిస్సహాయుడయ్యారు. కేసును కొలికి తెచ్చేందుకు ప్రయత్నించిన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరను కూడా తప్పించారు. ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు ఓడిపోయారు. జగన్ అధికారంలోకి వచ్చారు. ఎన్నికల సమయంలో వివేక హత్య కేసులో చంద్రబాబుపైనే వైసీపీ ఆరోపణలు చేసింది. సాక్షి పత్రికలో చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి రాసిన కథనం ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటుంది. ఈ ఎన్నికల్లోనూ అదే అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటి వరకు నిందితుల్ని పట్టుకోలేకపోవడంతో పాటు సిబిఐ విచారణకు ఆదేశించినా పురోగతి లేకపోవడంతో ప్రజా మద్దతు, ప్రజా తీర్పు కావాలని ప్రజల ముందుకు వెళ్లేందుకు వివేక కుమార్తె సునీత సిద్ధమయ్యారు. తన తండ్రి వివేకానందరెడ్డిని చంపేసి తాను రాకముందే అంత్యక్రియలు చేయాలనుకున్న వారిని వదిలిపెట్టేది లేదని వైఎస్ సునీతారెడ్డి అంటున్నారు. ఎన్ని ఒత్తిళ్లకు గురైనా ఆమె నిరంతరం పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాల్లోనూ ఆమెకు ఊరట లభించలేదు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు కూడా జరగడం లేదు. ఇదే సమయంలో మరోసారి ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. ఈ సమయంలో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన సునీతారెడ్డి సోదరుడు జగన్ పై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డిని కూడా సిబిఐ ప్రశ్నించాలని కోరుతున్నారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేయొద్దని కూడా పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డికి తెలిసే హత్య జరిగిందనడానికి ఆధారంగా అవినాష్ రెడ్డి కాల్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సునీత ప్రెస్ మీట్ ఏపీ రాజకీయాల్లో సంచలనమైంది. ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సునీత ప్రజా తీర్పు, ప్రజల మద్దతు కావాలని అడిగారు. ప్రజల్లోకెళ్లేందుకు సిద్ధమయ్యానని తెలిపారు. అయితే ఏ రూపంలో వెళ్లాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. కానీ సునీత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె కూడా కాంగ్రెస్ లోకి వెళ్తారని అనుకున్నారు. ఈ దిశగా ఓసారి చర్చలు కూడా జరిగాయి. కానీ కాంగ్రెస్ లో చేరికపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయడం కన్నా స్వతంత్రంగా పోటీ చేస్తే అందరి మద్దతు లభిస్తుందన్న అంచనాలతో ఉన్నారని అంటున్నారు. ఓ పార్టీ తరపున బరిలోకి దిగితే ఇతర పార్టీలు మద్దతివ్వవు. వివేకానందరెడ్డి హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి. పైగా ప్రధాన నిందితుడిగా ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి ఎంపీగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అందుకే సునీత లేదా ఆమె తల్లి అక్కడి నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తే బాగుంటుందని, అప్పుడు ప్రజలు నిందితుల వైపు లేరని, బాధితుల వైపే ఉన్నారని అర్థమవుతుందని భావిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి ఉన్నంతకాలం ఎప్పుడూ వైఎస్ సునీత రాజకీయాల జోలికి వెళ్లలేదు. ఆమె వైద్యురాలు. హైదరాబాద్లో ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటారు. తన వృత్తికే ఎక్కువ సమయం కేటాయిస్తారామె. రాజకీయాల్లో ఎప్పుడూ ఆమె ప్రస్తావన రాలేదు. అయితే అదంతా ఇటీవలి కాలం వరకునే. వివేక హత్య నిందితులను రాజకీయం ద్వారా సొంత బంధువులే రక్షించాలనుకోవడంతో ఆమె ప్రజా మద్దతు కోరాలనుకుంటున్నారని అంటున్నారు. ఈ విషయంలో నిందితులు సునీతతో పాటు ఆమె తల్లిపైన సోషల్ మీడియాలో పలు రకాల నిందలు వేశారు. ఈ క్రమంలో వారు పోరాటానికి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సునీత స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి టీడీపీ, జనసేన కూటమితో పాటు కాంగ్రెస్ కూడా అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు ఉండవు. ఆమె స్వతంత్రంగా తనకు న్యాయం కోసం ఓటు వేయమని అడుగుతారు. అన్యాయం అయిపోయిన ఆడబిడ్డ కోసం ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి. ఈ కారణంగా కడప ఎంపీ సీట్లో ఈసారి సంచలన ఫలితం నమోదైనా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం ప్రారంభమైంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.